హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్. ఈరోజు అసలు బెలనైటిస్ అంటే ఏంటి, బెలనైటిస్ ఎవరికి అటాక్ అవుతుంది, బెలనైటిస్ గల అత్యాధునిక చికిత్సలు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఏం అవైలబుల్గా ఉన్నాయి అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో బెలనైటిస్ అంటే ఏంటి అంటే అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, వెనక్కి ముందరికి ఫ్రీగా మూవ్ అవ్వాలి. అట్లా ఫ్రీగా మూవ్ కాకుండా స్ట్రక్ అయిపోవడము, హార్డ్గా అయిపోవడము, వెనక్కి అన్నప్పుడు విపరీతమైన మంట రావడము, క్రాక్స్ ఫామ్ కావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఈ బెలనైటిస్ అనేది ముఖ్య కారణం అసలు రావడానికి దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక డయాబెటీస్, షుగర్. ఎప్పుడైతే మగవారికి షుగర్ అటాక్ అయ్యిందో వాళ్ళకి ఇమ్మీడియట్గా వచ్చే సిమ్టమ్ ఏంటి అంటే బెలనైటిస్. సో ఈ బెలనైటిస్ అంటే ఏంటి అంటే అంగం ముందరున్న చర్మం యొక్క ఎలాస్టిసిటీ పోవడాన్ని బెలనైటిస్ అంటాం అన్నమాట. ఆ అంగం యొక్క ముందరున్న చర్మం అనేది ఈ రికరెంట్ యూరిన్లో ఉండే షుగర్స్ అటాక్ కావడం వల్ల ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్గా అంగం ముందరున్న చర్మం ఎలాస్టిక్గా ఉంటుంది, బట్ బెలనైటిస్లో చూసుకుంటే ఆ ఎలాస్టిసిటీ పోతుంది. ఎలాస్టిసిటీ పోయి ఆ ముందరున్న చర్మం అంతా మందంగా తయారు కావడము, మందంగా థిక్గా అవ్వడము, షైనీగా తయారు కావడము, కొంచెం బాగా గమనిస్తే కలర్ చేంజెస్ అవ్వడము, కొంచెం వైటిష్ రెడ్ కలర్లో ఉండడము. అంతేకాకుండా మనం బలవంతంగా వెనక్కి చేసినప్పుడు ఆ కార్నర్స్లో క్రాక్స్, పగుళ్ళు ఫామ్ కావడము, ఆ పగుళ్ళ నుంచి చీము రావడము, లోపలికి వెళ్ళి తెల్లటి జిగురు లాంటి పదార్థం రావడం, ఇవన్నీ బెలనైటిస్ లక్షణాలు. మనం దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈ బెలనైటిస్ని ఏమవుతుందిలే క్లీన్ చేసుకుందాము, ఏదో ట్యాప్ వాటర్తో లోపలికి పోయి చేయి పెట్టి క్లీన్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. ఈ బెలనైటిస్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అంటే మనం వదిలేసిన ఇది హీల్ అవుతుంది, కానీ హీల్ అయినప్పుడల్లా ఏమవుతుందంటే ఆ చర్మం యొక్క క్వాలిటీ పోయి ముందరున్న చర్మము రోజు రోజుకి మెల్లగా దగ్గరికి అయిపోయి ఒక రోజుకు అది కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. ఈవెన్ మూత్రం పోసుకోవడానికి కూడా రాదు. సో బెలనైటిస్ని అలాగే వదలడం వల్ల ఆ చర్మం యొక్క ఇన్ఫ్లమేషన్ ప్రాసెసే కాకుండా మెల్లగా గ్లాండ్స్కి, అంటే లోపల అంగం యొక్క లోపల భాగాన్ని కూడా అతుక్కోవడం స్టార్ట్ చేస్తుంది. అతుక్కొని అది కూడా ఇన్ఫ్లమేషన్కి స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఎర్రగా అయిపోవడము, అల్సర్ ఫామ్ కావడం, పుండు ఫామ్ కావడము, విపరీతమైన నొప్పి ఉండడము, అక్కడి నుంచి చీము కారడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే బెలనోపాస్థైటిస్ అంటుంటాం. సో బెలనైటిస్ కానీ ఈ బెలనోపాస్థైటిస్ కానీ ముఖ్యంగా వచ్చేదానికి రీజన్ ఏంటంటే డయాబెటీస్, షుగర్. సో చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ నేను చెప్పే సిమ్టమ్స్ను చూసుకొని వాళ్ళు షుగర్ ఉందని నిర్ధారణ చేసుకొని షుగర్ డాక్టర్స్ కలవడం జరుగుతుంది. సో చాలామంది షుగర్ పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే లోపల పార్ట్ అంతా అతుక్కపోయి బెలనోపాస్థైటిస్ అయిపోయి చివరికి ఆపరేషన్ కూడా చేయడానికి వీలు కానంత డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. రికార్డ్స్ని చూసుకుంటే కనుక క్యాన్సర్ ఏదైతే ఉందో, పెనైల్ క్యాన్సర్ ఏదైతే ఉందో, బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ ఉన్న పేషెంట్స్లో 7 to 8% వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒక రకంగా చూసుకుంటే ఇది క్యాన్సర్కి కూడా ప్రోన్ చేసే అవకాశాలు ఉంది. సో మరి దీనికి ఏం చేయాలి, బెలనైటిస్ వస్తే ఏం చేయాలి? చాలామంది షుగర్ కంట్రోల్ చేసుకుంటే పోతుంది అని అంటారు. షుగర్ కంట్రోల్లో ఉండడం వల్ల బెలనైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కాబట్టి అదంతా తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ రికరెన్స్ వస్తుంటుంది. మళ్ళీ ఒక 15 days కాగానే మళ్ళీ చర్మం అనేది ఇన్ఫెక్ట్ కావడము, చర్మం పగుళ్ళు ఏర్పడము, మళ్ళీ వెనక్కి పోకపోవడము, బలంతంగా వెనక్కి అయితే ఓసారి పారాఫైమోసిస్ డెవలప్ కావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. వస్తుంటుంది పోతుంటుంది. కానీ ఈ వచ్చిపోయినప్పుడల్లా చర్మం అనేది టైట్ అవుతూ ఉంటుంది. సో కొన్ని రోజులు చూసుకుంటే కనుక చర్మం అనేది వెనక్కే పోదు, ఎలాస్టిసిటీ పోతుంది. ఇట్లాంటి వాళ్ళకే సుంతి ఆపరేషన్ అంటే ఈ సర్కంసిషన్ ఆపరేషన్ అవసరం పడుతుంది. ఈ సర్కంసిషన్ని మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే మెథడ్ పేరే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఈ కేఎస్ఆర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అందులో వాడే పిన్స్ కావచ్చు, అందులో వాడే సిలికాన్ రింగ్ కానీ, ఇవన్నీ పేటెంట్ రైట్స్ ఉన్న స్టేప్లరు. ఇది డిస్పోజబుల్ స్టేప్లర్. ఒక పేషెంట్కి వాడి పడేస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ కానీ రావు అన్నట్టు. సో ఇందులో రకరకాల స్టేప్లర్స్ ఉన్నాయి. మా దగ్గర 2-3 రకాల స్టేప్లర్స్ ఉంటాయి. ఆ 2-3 రకాల స్టేప్లర్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఇందులో క్వాలిటీని బట్టి స్టేప్లర్ అనేది మనం తయారు చేయడం జరిగింది. సో ఈ స్టేప్లర్ చేయడం అనేది 5 నిమిషాల ప్రొసీజర్. వితిన్ 30 minutes డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ స్కిన్ కట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా 20 to 24 పిన్స్ దాక్కుంటే అవి పిన్స్ అనేవి పడిపోతుంటాయి అన్నట్టు. దాని మీద అటాచ్ అయిపోయి టైట్గా బ్లీడింగ్ లేకుండా అటాచ్ అయిపోతుంటాయి. సో ఈ కేఎస్ఆర్ వల్ల అడ్వాంటేజ్ అంటే బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి ఎడిమా, వాపు ఉండదు సర్జరీ తర్వాత. అండ్ ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది మధ్యన. ఆ సిలికాన్ రింగ్ ఆటోమేటిక్గా 10 to 12 days పడిపోతుంది. పడిపోవడం వల్ల పిన్స్ అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి అన్నట్టు. సో అంటే హార్డ్లీ 8 to 10 days ఈ పిన్స్ అనేవి పడిపోతాయి. సో ఈ 8 to 10 days మరి పిన్స్ పడిపోయేంత వరకు మనం రెస్ట్లో ఉండాలంటే అవసరం లేదు. వితిన్ ½ an hourలో డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ వాళ్ళ పనికి వెళ్ళిపోవచ్చు. చేయకూడని 2 పనులు ఏంటి అంటే, ఒకటి ఖచ్చితంగా ఇంటర్కోర్స్ చేయకూడదు 1 month వరకు. అండ్ అంగం
ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి, అంగస్తంభన అవ్వకుండా చూసుకోవాలి. ఈ ఎరెక్షన్స్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏదో డే టైం అంటే కంట్రోల్ చేసుకుంటాము, కంట్రోల్ కాని ఎరెక్షన్స్ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉంటాయి, దానికి ఏం చేయాలని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఏంటి అంటే, మార్నింగ్ మనకు హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం ఎరెక్షన్ తోటే లేస్తూ ఉంటాం. సో ఆ ఎరెక్షన్స్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 5 o'clock దాకా అలారం పెట్టుకొని ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి అటు ఇటు తిరగడం వల్ల హార్మోన్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి కాబట్టి మనకి ఎరెక్షన్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. ఒకవేళ తప్పిదారిలో ఎరెక్షన్ అయితే ఏమవుతుంది అంటే, ఓసారి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఓసారి వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఓసారి ఈ హీలింగ్ డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మ్యాక్సిమం ఎరెక్షన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే కనుక, ఈ బెలినైటిస్ నేను చెప్పిన లక్షణాలు ఉంటే దాన్ని 100% బెలినైటిస్గా నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీకు షుగర్ లేకుంటే కనుక దగ్గరున్న సెంటర్లో షుగర్ పరీక్ష చేయించుకోండి, 100% షుగర్ ఉంటుంది మీకు. సో షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఇమ్మీడియట్గా డయాబెటాలజిస్ట్ని కలిసి దానికి సరిపడా మందులు తినడము ఇట్లాంటివి చేయడం వల్ల కొంచెం వరకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్ని చెయ్యి దాటిపోయినాయో దానికి ఖచ్చితంగా సర్జరీ చేయాలి. దాని పేరు కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. అది 100% ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఈ చికిత్స అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కలవండి, దీనికి శాశ్వత పరిష్కారం అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.